అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివపురాణ మహత్యంలోని చెంచుల ప్రయత్నము చేత పార్వతీదేవి ఆదేశానుసారము తుంబురుడు వింధ్యాచలమునకు వెళ్ళటం, అక్కడ బిందుగునకు శివపురాణ కథను వినిపించటం, పిశాచయోని నుండి అతనిని ఉద్ధరించటం, ఆ దంపతులిద్దరూ శివధామమునందు సుఖముగా ఉండటం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి ఇలా అన్నారు: సౌనక, ఒకనాడు పరమానంద భరితురాలై చెంచుల పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆమెకు ప్రణమిల్లింది. చేతులు జోడించి ఆమెను ఇట్లా స్తుతింపసాగింది: పర్వతరాజపుత్రి, స్కందమాత, ఉమా, సకల సుఖములను ప్రసాదించు శివప్రియ, నీవు బ్రహ్మస్వరూపినివి. విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతల చేత సేవింపబడుదువు. నిర్గుణ సగుణములు నీవే. సూక్ష్మ సచ్చిదానంద స్వరూపినివి. ఆద్యా ప్రకృతివి నీవే. విశ్వమును సృష్టించు, పాలించు, సంహరించు దానివి నీవే. త్రిగుణములకు ఆశ్రయురాలువు నీవే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నివాస స్థానమును, వారికి మహోన్నతమైన గౌరవమును కల్పించు పరాశక్తివి నీవే. సూత మహర్షి ఇలా అన్నారు: సౌనక, చెంచుల సద్గతిని పొందినది. ఆమె ఈ విధముగా పరమేశ్వర పత్ని అయిన ఉమాదేవిని స్తుతించి తల వంచుకొని మౌనంగా ఉంది. ఆమె నేత్రముల యందు ప్రేమాశ్రువులు పొంగులు వారుతున్నాయి. అప్పుడు కరుణతో నిండిన శంకరుని ప్రియురాలు భక్తుల యందు వాత్సల్యమును కురిపించు పార్వతీదేవి చెంచులను సంబోధించి మిక్కిలి ప్రేమతో ఇట్లు అన్నారు: సఖీ చెంచుల, నీవు మిగుల సౌందర్యవతివి. నీవు చేసిన ఈ స్తుతితో నేను మిక్కిలి ప్రసన్నురాలయ్యాను. నీకేమి వరము కావాలో చెప్పు. నీ కొరకు ఇవ్వరానిదంటూ నాకేమీయునూ లేదు. గిరిజా కుమారితో చెంచుల ఇట్లా అంది: పాపరహితురాలవైన పర్వతరాజపుత్రి, నా భర్త బిందుగుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, అతనికేమి గతి పట్టిందో నాకు తెలియదు. నీవు శుభములను చేకూర్చుదానవు, దీనవత్సురాలవు. నేను నా పతిదేవునితో కలిసి ఉండటానికి ఏదైనా ఉపాయం చెప్పండి. మహేశ్వరి, మహాదేవి, నా భర్త ఒక శూద్రజాతి వేశ్యయందు ఆసక్తుడై ఉన్నాడు. పాపములలో మునిగిపోయున్నాడు. అతడు నాకంటే ముందుగానే మరణించాడు. అతనికి ఏ గతి పట్టిందో తెలియదు. పార్వతీదేవి ఇట్లా పలికెను: అమ్మా, బిందుగుడను పేరుగల నీ భర్త గొప్ప పాపి. అతని అంతఃకరణము మిగుల కలుషితమై ఉండెను. వేశ్యాలోలుడై గొప్ప మూర్ఖుడై మరణించిన తరువాత నరకమునకు వెళ్ళాడు. లెక్కలేనన్ని సంవత్సరములు అక్కడ అనేక విధములైన దుఃఖములను అనుభవించాడు. ఆ పాపాత్ముడు మిగిలిన తన పాపములను అనుభవించుటకు వింధ్యా పర్వతమునందు పిశాచి అయ్యాడు. ఇప్పుడు అతడు పిశాచి అవస్థలోనే ఉన్నాడు. రకరకములైన క్లేశములను అనుభవిస్తున్నాడు. ఆ దుష్టుడు అక్కడే వాయుభక్షకుడిగా ఎగతెగని కష్టములన్నీ సహిస్తూ ఉన్నాడు. సూత మహర్షి ఇలా అన్నారు: సౌనక, గౌరీదేవి యొక్క ఈ మాటలను విని ఉత్తమ వ్రతధారి అయిన చెంచుల తన భర్త యొక్క దుఃఖమును తలపోసి తానును దుఃఖితురాలయ్యింది. మనస్సును స్థిరముగా ఉంచుకుని ఆ బ్రాహ్మణ పత్ని వ్యధిత హృదయముతో మహేశ్వరికి నమస్కరించి మరలా ఇట్లా అడిగింది: అమ్మా మహేశ్వరి, మహాదేవి, నన్ను కృపచూడుము. కలుషిత కర్మలను చేయు దుర్మార్గుడైన నా భర్తను ఉద్ధరింపుము. కుత్సితమైన బుద్ధి కలవాడు పాపాత్ముడైన నా భర్తకు ఉత్తమ గతి కలుగునట్టి ఉపాయమును శీఘ్రముగా నాకు తెలుపండి. నేను నీకు నమస్కరిస్తున్నాను. అప్పుడు పార్వతీదేవి, పుణ్యప్రదమైన శివపురాణ ఉత్తమ కథను నీ భర్త వినిన వెంటనే సకల దుర్గతులు తొలగిపోతుంది. అతడు ఉత్తమ గతికి అర్హుడవుతాడు అని చెప్పింది. అమృత తుల్యములు, మధురాక్షరములతో కూడిన గౌరీదేవి మాటలను చెంచుల భక్తిపూర్వకముగా వింది. చేతులు జోడించి తల వంచి ఆ దేవికి మాటిమాటికి ప్రణమిల్లింది. తన భర్త యొక్క సకల పాపములను క్షమించి అతడు ఉత్తమ గతిని పొందడానికి ఆమె పార్వతీదేవిని ఇట్లా ప్రార్థించింది: నా భర్తకు శివపురాణమును వినటానికి ఏర్పాట్లు చేయండి. ఆ బ్రాహ్మణుని భార్య మాటిమాటికి విన్నవించింది. శివప్రియమైన గౌరీదేవికి ఆమె ఎడల మిగుల దయ కలిగింది.
భక్తవత్సరాలు మహేశ్వరి అయిన గిరిజాకుమారి భగవంతుడగు శివుని మహోన్నత కీర్తిని గానము చేసెడి గంధర్వరాజగు తుంబురిని పిలిపించింది. అతనితో ఇట్లా అంది: తుంబురా, భగవంతుడగు శంకరుని మీద నీకు మిగుల ప్రేమ కలదు. నీవు నా మనస్సు అందలి విషయములను ఎరుగుదువు. నేను కోరెడి కార్యములను సిద్ధింపచేసెదవు. నేను నీకొక విషయమును తెలిపెదను. నీకు శుభమగుగాక. నీవు నా ఈ ఇష్టసఖితో శీఘ్రముగా వింధ్య పర్వతమునకు వెళ్ళు. అక్కడ భయంకరమైన ఒక పిశాచి నివసిస్తున్నాడు. అతని వృత్తాంతమును నీవు ప్రారంభము నుండి వినుము. నేను నీకు సంతోషముగా ఆ విషయము అంతా తెలిపెదను. ఆ పిశాచి పూర్వజన్మలో బిందుగుడను పేరుగల బ్రాహ్మణుడు, నా స్నేహితురాలైన చెంచులకు భర్త. కానీ ఆ దుష్టుడు వేశ్యాలోలుడై ఉన్నాడు. స్నానాసంధ్యాలు మొదలగు నిత్యకర్మలను వదిలిపెట్టి అపవిత్రుడై నివసిస్తూ ఉండేవాడు. క్రోధము వలన అతని బుద్ధియందు మూర్ఖత వ్యాపించింది. కర్తవ్యముల వివేచన అతని యందు లేకుండెను. తినకూడని వాటిని తినుట, సజ్జనులను దూషించుట, నిషిద్ధ వస్తువులను దానముగా స్వీకరించుట అతని స్వాభావిక కర్మలై ఉండెను. అస్త్రశస్త్రములను ధరించి హింసకు పాల్పడుతూ ఉండెను. ఎడమ చేతితో తింటాడు. దుర్బలులను పీడించుచూ ఉండెను. క్రూరముగా ఇతరుల ఇళ్లను తగలబెడుతూ ఉండేవాడు. చండాలురతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వేశ్యా సంపర్కముతో దినములు గడుపుతున్నాడు. అతడు మిక్కిలి దుష్టుడు. ఆ పాపి తన భార్యను వదిలిపెట్టి దుష్టుల సాంగత్యమునందే ఆనందమును పొందుతూ ఉండేవాడు. అతడు మరణించు వరకు దురాచారముల యందే కూరుకుపోయి ఉండెను. చివరకు అతడు మరణించాడు. అతడు పాపులు అనుభవించెడి యమపురమును చేరెను. అక్కడ నానా నరకయాతనలు అనుభవించి ఆ దుర్మార్గుడు ప్రస్తుతము వింధ్య పర్వతములందు పిశాచి రూపమున పొంది ఉన్నాడు. ఆ దుష్టాత్ముడగు జీవుడు పిశాచ రూపమున తన పాప ఫలములు అనుభవిస్తూ ఉన్నాడు. పుణ్యప్రదము సకల పాపములను నశింపజేయు శివపురాణ దివ్యగాథను ప్రయత్నపూర్వకముగా నీవు అతని ముందు వినిపించు. శివపురాణ కథను వినుట సర్వోత్తమమైన పుణ్యకార్యము. దాని వలన సకల పాపములు తొలగిపోయి శీఘ్రముగా అతని హృదయము విశుద్ధమగును. ప్రేతయోని నుండి అతనికి విముక్తి కలుగుతుంది. ఆ దుర్గతి నుండి విముక్తిని కలిగించి బిందుగుడను పేరుగల ఆ పిశాచిని నా ఆదేశానుసారము దివ్య విమానము మీద కూర్చుండబెట్టుకొని భగవంతుడగు శంకరుని వద్దకు తీసుకొని రమ్ము అని చెప్పింది. సూత మహర్షి ఇట్లా అన్నారు: సౌనక, మహేశ్వరియగు ఉమాదేవి ఆదేశమును తలదాల్చి గంధర్వరాజగు తుంబురుడు మిగుల ప్రసన్న మనస్కుడయ్యాడు. అతడు తనకు లభించిన ఈ భాగ్యమును ప్రశంసించాడు. తదుపరి పిశాచమునకు పత్నియు సతీసాధ్వియగు చెంచులతో కలిసి దివ్య విమానారూఢుడై నారదునకు ప్రియమిత్రుడైన తుంబురుడు వేగముగా పిశాచము నివసించే వింధ్య పర్వతమునకు వెళ్ళాడు. అక్కడ తను పిశాచమునను చూశాడు. అతడు విశాల శరీరుడు, పొడవైన గెడ్డము కలవాడు. అప్పుడప్పుడు ఏడ్చేవాడు, నవ్వేవాడు, అప్పుడప్పుడు ఎగిరేవాడు. వాని ఆకారము మిగుల భయమును కల్పిస్తుంది. భగవంతుడగు దేవదేవుని ఉత్తమ కీర్తిని గానము చేయు బలశాలియగు తుంబురుడు ఆ భయంకర పిశాచిని తాళ్లతో కట్టివేశాడు. తదనంతరం తుంబురుడు శివపురాణ కథా ప్రవచనము చేయుటకు నిశ్చయించుకున్నాడు. ప్రవచనమునకు అనువుగా స్థలమును ఎంచుకొని అక్కడ మండపాదులను నిర్మించుకున్నాడు. ఒక పిశాచమును ఉద్ధరించుటకు తుంబురుడు పార్వతీదేవి ఆజ్ఞను తలదాల్చి శివపురాణ ఉత్తమ కథను అతనికి వినిపించుటకు వింధ్య పర్వతమునకు వెళ్ళునను విషయము సకల లోకములందు వేగముగా ప్రచారమైంది. ఆ కథను వినుటకు ఉత్సహించి చాలామంది మహర్షులు, దేవర్షులు కూడా అక్కడకు వచ్చి చేరారు. శివపురాణమును భక్తి శ్రద్ధలతో వినుటకు వచ్చిన వారితో ఆ పర్వతమునందు ఒక అద్భుత సమాజము శుభప్రదమై విలసిల్లెను. అప్పుడు తుంబురుడు ఆ పిశాచిని తాళ్లతో బంధించి ఆసనమున కూర్చొనపెట్టాడు.
వీణను చేతపట్టి పార్వతీపతియగు శంకరుని దివ్యగాథను గానము చేయునారంభించాడు. విద్యేశ్వర సంహిత మొదలుకుని వాయవీయ సంహిత వరకు మహాత్మ్యముతో కూడిన శివపురాణ గాథను ఆయన స్పష్టముగా వర్ణించాడు. 7 సంహితలతో కూడిన శివపురాణమును మిక్కిలి ఆదరభావంతో వినిన శ్రోతలందరూ సంపూర్ణముగా కృతార్థులయ్యారు. పరమ పుణ్యప్రదమైన ఆ శివపురాణమును వినిన ఆ పిశాచము యొక్క పాపములన్నీ తొలగిపోయాయి. అప్పుడతడు తన పైశాచిక శరీరమును పరిత్యజించాడు. వెంటనే అతనికి దివ్య రూపము సంక్రమించింది. అవయవములు గౌరకాంతులతో వెలిగిపోతున్నాయి. శరీరమునందు అతడు శ్వేత వస్త్రమును ధరించి ఉన్నాడు. పురుషోచితములైన ఆభరణములతో అతని అంగములన్నీ మిక్కిలి ప్రకాశిస్తుండెను. అతడు త్రినేత్రధారి అయిన చంద్రశేఖరుడుగా రూపొందెను. ఈ విధముగా దివ్య దేహధారి బిందుగుడు తన ప్రాణప్రియ చెంచులతో కూడి స్వయముగా భగవంతుడగు శివుని గుణములను గానము చేయడం ఆరంభించాడు. దివ్యరూప సుశోభితురాలైన అతని భార్యను చూసి దేవర్షులందరూ మిగుల విస్మితులయ్యారు. వారి చిత్తములు పరమానంద భరితులయ్యేను. భగవంతుడగు మహేశ్వరుని అద్భుత చరిత్రను విని శ్రోతలందరూ మిగుల కృతార్థులయ్యారు. ప్రేమతో పరమశివుని యశస్సును గానము చేస్తూ తమ తమ ధామములకు వెళ్ళిపోయారు. దివ్య రూపమును పొందిన బిందుగుడు తన భార్యతో కూడి దివ్య విమానారూఢుడయి ఆకాశమునందు స్థితుడై మిక్కిలి శోభతో వెలిగిపోతూ ఉన్నాడు. అటు పిమ్మట మహేశ్వరుని సుందర మనోహర గుణములను గానము చేస్తూ అతడు తన భార్య మరియు తుంబురినితో కలిసి శివధామమునకు చేరాడు. పార్వతీ పరమేశ్వరులు మిగుల ప్రసన్న చిత్తులై బిందుగుని సత్కరించారు. మహేశ్వరుడు అతనిని తన పార్షదునిగా చేసుకొన్నాడు. అతని భార్య చెంచుల పార్వతీదేవి యొక్క ఇష్టసఖి అయింది. ఆ ఘనీభూత జ్యోతి స్వరూపము పరమానంద ప్రదమునకు సనాతన ధామమునందు నిరంతరము నివసిస్తూ ఆ దంపతులు పరమానందమును అనుభవించారు. వచ్చే వీడియోలో శివపురాణ శ్రవణ విధానమును శ్రోతలు పాటించటానికి తగిన నియమాలను తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.